విశాఖ నుంచి అర్నాకులం ఎక్స్ప్రెస్ 10 గంటలకు బయలుదేరింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అలాగే జర్నీ సాఫీగా సాగుతుంది. అనుకునే సమయంలో అర్ధరాత్రి 1 గంటకు అంటే నార్మల్గా ట్రైన్ బ్రేక్స్ వేయడం వల్ల ఫైర్ స్పార్క్స్ పుట్టి ఇదంతా కాలిపోయిందని కొంతమంది నమ్ముతున్నారు. అలాగే కొంతమంది అయితే సిగరెట్ ఏమన్నా తాగి అక్కడ పడేయడం వల్ల మంటుకుందేమో అని చెప్తున్నారు. కొంతమంది అయితే కరెంట్ వైర్స్ కింద పడి ఏమన్నా అంటుకునిందేమో అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ నార్మల్ గా తెలిసిందేమంటే ట్రైన్ సడన్ గా బ్రేక్స్ వేయడం వల్ల ఫైర్ స్పార్క్స్ పుట్టాయి. అక్కడ ఉన్న B1 బోగిలోకి కాటన్ క్లాత్ దుప్పట్లో ఉండడం వల్ల వాటికి మంటలు అంటుకోవడం వల్ల ఎక్కువగా వ్యాపించాయి. అలాగే M2 బోగిలో కూడా మంటలు ఎక్కువగా వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న లోకో పైలట్ దగ్గరలో ఉన్న ఎలమంచి స్టేషన్ లో అందరినీ సేఫ్ గా దింపేశాడు. అందరూ ప్రాణాలతో బయట పడ్డారు అనుకునే సమయంలో ఒక ట్విస్ట్ మొదలైంది. 70 ఏళ్ల వయసున్న చంద్రశేఖర్ ఆ బోగిలోనే మరణించాడు. అతని బాడీ దగ్గర ఒక బ్యాగ్ లో 5 లక్షల డబ్బు అలాగే కొంత బంగారం ఉన్నట్టు తెలిసింది. అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆ బ్యాగ్ ఉండడం వల్లే తను దిగలేకపోయాడేమో ట్రైన్ అని చెప్తున్నారు. ఇంకా కొన్ని వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ఇంకా ఒకటి అక్కడ జరిగింది ఎలా అని ఇంకా సమాచారం కూడా మనకు తెలియలేదు. ఎందుకంటే అక్కడ క్లూ కూడా ఏమి లేదు మనకి. దీనివల్ల ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఏమన్నా వస్తే పార్ట్ 2లో మీకు ఆటోమేటిక్ చెప్పేస్తా. అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.